ఒక కుక్క విషయంలో నేను అంటే మనం సింపుల్గా తీసిపడేస్తాం కుక్క అని, దానికి పట్టిన అదృష్టం ఎవ్వరికీ రాదండి. దానికి వచ్చిన చావు ఎవరికీ రాదు. ఎలాగంటారా, నేను నిత్యం మా ఇంట్లో అంటే నేను గొప్ప చెప్తున్నాను కాదు కానండి, ఒక విషయం చెప్తాను. మా ఇంట్లోనూ ప్రతిరోజు అన్నం కుక్కల కోసమని వేరే ఎక్స్ట్రా కూడా కొంచెం బియ్యం వేస్తానండి. అయితే మాకు కుక్క ఉంది, దాన్ని పెంచుకుంటున్నాం. అయితే ఆ కుక్కతో పాటు బయట 3 వచ్చినా 5 వచ్చినా నేను పెడుతూనే ఉంటాను. వీధిలో వాళ్ళు ఏదైనా అన్నా సరే నేనేం పట్టించుకోను. ఎందుకంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో మన దేవుడు అది నోరు లేని జీవులు కాబట్టి అది వాళ్ళకే తగులుతుంది. అలా అయితే వదిలేశాను. అయితే ఈ కుక్కకి రోజు అన్నం పెడుతూ ఉంటాను, వస్తూ ఉంటుంది. ఒక రోజున లోపల దాకా వచ్చేసింది ఒక కుక్క, నల్ల కుక్క అనమాట. అయితే ఏంటి ఇక్కడ దాకా వచ్చేసావు, నీకు రోజు ఎక్కడ పెడుతున్నాను అన్నం అక్కడే కదా పెడతాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నానండి. అది ఎంత బాగా అర్థమైంది అనుకున్నారు, దానికి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఆ గేటు అవతలే పడుకుందండి. సరే అయితే దానికి ఏదో ఆకలేసి ఉంటుంది, ఏదో కానీ దానికి ఏదో ఒంట్లో బాగోపోతే కానీ అంత లోపలికి రాదు. ఎప్పుడు ఆ గేట్ నుంచి నేను ఎప్పుడు వస్తానా అని వంగుని చూస్తూ ఉండేది. అలాంటిది దానికి ఏదో కారణం ఉందేమో అని చెప్పేసి నేను వెళ్ళి కొంచెం పాలు చుక్కలు పోసాను, తాగింది. అయితే పడుకుంది కదా, అయితే దానికి నీరసంగా ఉందేమో అని చెప్పేసి అనుకున్నాను. మన్నాడు పొద్దున్న కూడాను 6ంటికే, పొద్దున్న 5:30కి లేచిపోతాను. 5ంటికి లేచిపోయి మళ్ళీ పాలు పోసానండి. పడుకుంది, పాలు తాగేసి పడుకుండిపోయింది. పడుకున్న తర్వాత ఒక్క అరగంటకి అదో రకంగా అరవటం మొదలుపెట్టిందండి. మొదలు పెడితే ఏంటి దీని అరుపు ఇలా విచిత్రంగా ఉంది అని అనుకున్నాను. కరెక్ట్గా అది పాపం ఒక్క అరగంటకి చనిపోయిందండి. అది చనిపోయింది అంటే 15 రోజుల ముందర నుంచి కూడాను అది ఎలా అంటే కార్తీక మాసం ఎంటర్ అయిందండి. అయితే ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు తీసేయండి, బయటపడండి, అదేమో జబ్బుతోటి ఉంది, చచ్చిపోతుంది, మన ఇంటి దగ్గర చచ్చిపోతే మనకి మంచిది కాదు అని అన్నారు. పోనీలేండి, చావు అయితే ఎవరిదైనా ఒకటే, చచ్చిపోతే ఉంది, పోనీ ఏ మున్సిపాలిటీ వాళ్ళకు డబ్బులు ఇచ్చి నేను తీయిస్తానండి, మనం మన ఇంట్లో పోతే మన సందులో పోతే అని చెప్పేసి అన్నాను. సరే అని చెప్పేసి ఊరుకున్నారు, ఇంకా వాళ్ళు దెబ్బలాడుకున్నారు. అయితే అది ఎప్పుడు పోయిందనుకున్నారు, కరెక్ట్గా కార్తీక మాసం ఏకాశి సోమవారం నాడు పోయిందండి. దాని అదృష్టం చూడండి, ఎంత అదృష్టమోనో. అలాంటి చావు ఎవరికి వస్తుందండి? ఆ రోజు వరకు వెయిట్ చేసిన దాని ప్రాణం చూడండి, ఆగి 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 15 రోజులు ఒంట్లో బాగోపోయినా తిరిగి వాటి పిల్లలను చూసుకుంటూ, వాటి పిల్లలు కూడా అన్నానికి పెడుతున్నానో లేదో అవి తిన్న తర్వాత తింటూ ఉండేది ప్రతిరోజును. అలా చూసుకుని దాని ప్రాణం కరెక్ట్గా కార్తీక సోమవారం ఏకాశి రోజున పోయిందండి. ఎంత అదృష్టం ఎవరికి రాదండి అది. మనం మానవ జన్మ ఎత్తిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా రాదు. అంత అదృష్టం ఆ కుక్కొక్కటే చేసుకుంది. దానికి మున్సిపాలిటీ వాళ్ళని పిలిచి, బాబు ఇలా ఊరుకొక ఇదైపోయిందమ్మా, డబ్బులు ఇస్తాను నేను నీకు, దానికి ఎంత ఉప్పు పట్టుకెళ్ళి నువ్వు దాన్ని యథావిధిగా పాపం కప్పెట్టమ్మా అని చెప్పి డబ్బులు ఇస్తే సరేనండి అని చెప్పేసి వెళ్ళాడు. ఆ కాస్త మన మానవ జన్మ ఎత్తిన వాళ్ళకి ఎవరికి అంత అనిపించదు, ఎందుకో నాకు అర్థం కాదు. కొంచెం పుణ్యం చేసుకోండి అమ్మా, మీకు దండాలు పెడతాను. బయట వాళ్ళు మనం ఏది పట్టుకెళ్ళం, ఈ డబ్బు ఇది శాశ్వతం కాదు, మనం పట్టుకెళ్ళి ఈ నోరు లేని జీవికి పెట్టింది ఒకటే పుణ్యం, అది ఒకటే వస్తుంది. మన వాళ్ళకి మన చుట్టాలకి మనం ఏదో వచ్చిన చుట్టాలకు పెట్టుకున్నాం, పుణ్యం తెచ్చేసుకున్నాం, అది కాదండి మనం తెచ్చుకోవాల్సింది. ఎక్కడో దాన ధర్మాలు చేసేసాం, గుళ్ళోనమ్మ ఎంత డబ్బులు కట్టేసాం అంటారండి, అదేమీ మనకి రాదండి. గుళ్ళో ధర్మం కడితే వాళ్ళందరూ దేవస్థానాలకి వాళ్ళకి దేవుడికి అన్నదానాలు అవి చేస్తూ ఉంటారండి. నోరు లేని గుమ్మానికి ఎదుర్కొంటూ ఉన్న జీవికి ఎందుకు మనం పెట్టుకోలేమండి? ఆ కాస్త చేసుకోలేమా? అదేం పెద్ద బాధ్యతలు అడిగినా ఏం అడిగేసిందండి? ఏమీ అడగదు, గుప్పెడు అన్నం అంతే. కనీసం మన చేతనేంది అది ఒక్కటి చెయ్యండి చాలు.